ఫ్రెండ్స్, హిస్టరీలో కొన్ని సీక్రెట్ మీటింగ్స్ జరుగుతాయి. అవి బయటికి పొక్కవు, కానీ వాటి ప్రభావం మాత్రం ప్రపంచ పటాన్ని మార్చేస్తుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా సరిగ్గా అలాంటిదే. అమెరికాలోని వాషింగ్టన్, బ్రిటన్లోని లండన్, ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా, ఈ పాశ్చాత్య దేశాల రాజధానుల్లో గత కొన్ని రోజులుగా హైలైట్ నడుస్తోంది. అగ్రరాజ్యాల అధినేతలందరూ ఒకే ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కారణం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అవును, అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలన్నీ కలిసి ఒక అత్యంత సీక్రెట్ డాక్యుమెంట్ని రెడీ చేశాయి. ఇప్పుడు ఈ దేశాల దూతలు ప్రపంచంలోని ప్రతి దేశపు ప్రధానమంత్రి, రాష్ట్రపతి తలుపు తడుతున్నారు. వారి డిమాండ్ ఒక్కటే: ఈ కాగితంపై సంతకం చేయండి, పుతిన్ని మీ దేశంలోకి అడుగుపెట్టనివ్వకండి. ఎందుకు? అసలు ఆ పేపర్లో ఏముంది? పుతిన్ పేరు వింటేనే అగ్రరాజ్యాలు ఎందుకు వణికిపోతున్నాయి? అన్నిటికంటే ముఖ్యంగా ఈ మొత్తం హై డ్రామాలో ప్రపంచం చూపంతా భారతదేశంపైనే ఎందుకుంది? ముఖ్యంగా డిసెంబర్ 4వ తేదీ రాబోతోంది. ఆ రోజు ఏం జరగబోతోంది? ఒకవేళ అమెరికా తెచ్చిన ఈ పేపర్పై భారత్ సంతకం చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత జరుగుతున్న ఈ అతిపెద్ద డిప్లొమాటిక్ వార్ని ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈ స్టోరీని అర్థం చేసుకోవాలంటే మనం వాషింగ్టన్లో జరిగిన ఆ డార్క్ రూమ్ మీటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. కొద్ది రోజుల క్రితం నాటో కూటమిలోని కీలక దేశాలన్నీ ఒక సీక్రెట్ మీటింగ్ నిర్వహించాయి. వారి ముందున్న అతిపెద్ద సమస్య యుద్ధం కాదు, రష్యా యొక్క వ్యాపారం. అవును, మీరు విన్నది నిజమే. వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం రష్యాని ఆర్థికంగా దెబ్బకొట్టడం అసాధ్యమని అమెరికాకు అర్థమైంది. పుతిన్ కేవలం యుద్ధం చేయడం లేదు, ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ డిఫెన్స్ డిప్లొమసీ నడుపుతున్నారు. పుతిన్ ఏ దేశానికి వెళ్లినా అక్కడి నుంచి ఖాళీ చేతులతో తిరిగి రావడం లేదు. వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధ ఒప్పందాలు, చమురు ఒప్పందాలు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డీల్స్ కుదుర్చుకుని వస్తున్నారు. పాశ్చాత్య దేశాల భయం ఏంటంటే ఇదే కనుక కొనసాగితే రాబోయే 5 ఏళ్లలో రష్యా మళ్లీ సోవియట్ యూనియన్ కాలం నాటి సూపర్ పవర్ స్థాయికి చేరుకుంటుంది. ఇది అమెరికా ఆర్మ్ ఇండస్ట్రీకి నేరుగా పడే దెబ్బ. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆయుధాల అమ్మకాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు అమెరికా ఆయుధాలని కాదని రష్యా ఆయుధాల వైపు చూస్తే అమెరికా ఆధిపత్యం కుప్పకూలిపోతుంది. అందుకే వాళ్ళు ఒక కొత్త ప్లాన్ వేశారు. అదే పుతిన్ను రష్యా దాటి బయటకు రాకుండా చేయడం. దీనికోసం వారు తయారు చేసిన ప్రతిపాదన చాలా విచిత్రమైంది మరియు డేంజరస్ కూడా. ఈ డాక్యుమెంట్ సమ్మరీ ఏంటంటే, ఈ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు పుతిన్ని తమ దేశానికి ఆహ్వానించకూడదు. ఒకవేళ పుతిన్ వచ్చినా అతన్ని అరెస్ట్ చేసేలా లేదా అతని కదలికల్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి. అంతర్జాతీయ గగనతలంలో పుతిన్ విమానానికి అనుమతి ఇవ్వకూడదు. వినడానికి ఇది ఏదో సినిమా కథలా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఒక దేశాధినేతను, అందులోనూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా అధ్యక్షుడిని ఇలా బంధించాలని చూడడం సాహసమే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ ప్లాన్ అమలు కావాలంటే భారతదేశం సహకారం అమెరికాకు తప్పనిసరి. వై ఇండియా? భారత్ ఎందుకు కీలకం? ప్రపంచంలో దాదాపు 200 దేశాలున్నాయి, కానీ అమెరికా, బ్రిటన్ కళ్ళు మాత్రం భారత్ పైన ఎందుకున్నాయి? దీనికి చాలా బలమైన కారణాలున్నాయి. ప్రస్తుతం ఆసియాలో చైనాను ఎదుర్కోగల ఏకైక శక్తి భారత్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మ్స్ ఇంపోర్టర్ భారత్. అంటే భారత్ ఎవరి దగ్గర ఆయుధాలు కొంటే ఆ దేశం ధనవంతురాలవుతుంది. ఇప్పటివరకు భారత్ తన సైనిక అవసరాల్లో 60% పైగా రష్యా నుంచే తీర్చుకుంటోంది. వెస్ట్ దేశాల లాజిక్ సింపుల్. భారత్ కనుక రష్యాను వదిలేస్తే రష్యా ఆర్థిక వ్యవస్థ సగం పడిపోతుంది. అదే సమయంలో భారత్ అమెరికా వైపు తిరిగితే అమెరికా కంపెనీలకు లక్షల కోట్ల లాభం వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదనను భారత్ నెత్తిమీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ 4వ తేదీన పుతిన్ భారతదేశానికి రాబోతున్నారు. ఈ పర్యటనను ఎలాగైనా ఆపాలి లేదా విఫలం చేయాలి అనేది వెస్ట్రన్ దేశాల కుట్ర. డిసెంబర్ 4 అసలేం జరగబోతోంది? డిసెంబర్ 4వ తేదీ కేవలం ఒక తేదీ కాదు, ఇది రాబోయే 10 ఏళ్ల ప్రపంచ రాజకీయాల్ని నిర్ణయించే రోజు. పుతిన్ ఢిల్లీకి వస్తున్నది టీ తాగడానికి కాదు. ఆయన సూట్ కేసులో భారత రక్షణ రంగాన్ని ఆకాశానికి ఎత్తేసే డీల్స్ ఉన్నాయి. ఈ పర్యటనలో చర్చకు రాబోయే 3 ప్రధాన అస్త్రాల గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. Su-57 ఫెలోన్ ఫైటర్ జెట్. ఇది రష్యా తయారు చేసిన 5వ తరం యుద్ధ విమానం. ఇది రాడార్లకు చిక్కదు. అమెరికా దగ్గరున్న F-35 విమానానికి పోటీగా రష్యా దీన్ని తయారు చేసింది. పాకిస్తాన్, చైనాల వద్ద ఉన్న ఎలాంటి విమానాన్నైనా ఇది చిటికలో కూల్చేయగలదు. దీన్ని భారత్లోనే తయారు చేసేలా రష్యా ఆఫర్ ఇస్తోంది. S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పటికే భారత్ రష్యా నుంచి S-400 సిస్టమ్ కొనుగోలు చేసింది. ఇది పాకిస్తాన్, చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పుడు S-500 గురించి చర్చ జరుగుతోంది. S-500 ప్రత్యేకత ఏంటంటే, ఇది అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లను కూడా కూల్చేయగలదు. హైపర్సోనిక్ క్షిపణుల్ని కూడా అడ్డుకోగలదు. ఈ టెక్నాలజీ ప్రపంచంలో రష్యా దగ్గర మాత్రమే ఉంది. అమెరికా దగ్గర కూడా దీనికి సరిపోయే విరుగుడు లేదు. హైబ్రిడ్ వార్ఫేర్ మరియు జలాంతర్గాములు.
హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారత్కు అత్యాధునిక న్యూక్లియర్ సబ్మెరైన్లు కావాలి. రష్యా ఈ టెక్నాలజీని భారత్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆలోచించండి, డిసెంబర్ 4న ఈ ఒప్పందాలు జరిగితే నష్టపోయేదెవరు? అమెరికా. అందుకే వారు నిద్రపోవడం లేదు. భారత్ ఈ పేపర్పై సంతకం చేసి పుతిన్ని ఆపేస్తే ఈ డీల్స్ ఆగిపోతాయి. రష్యా నష్టపోతుంది, భారత్ బలహీనపడుతుంది, అమెరికా గెలుస్తుంది. ఇదే వారి మాస్టర్ ప్లాన్. కొంతమంది అడుగుతుంటారు, భారత్ ఎందుకు రష్యాని ఇంతగా వెనకేసుకొస్తుంది? అమెరికా అగ్రరాజ్యం కదా, వారితో ఉంటే బెటర్ కదా అని. దీనికి సమాధానం హిస్టరీలో ఉంది. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారిక్ ట్రూత్ చెప్పాలి. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఓడిపోతున్న స్థితిలో ఉంది. అప్పుడు పాకిస్తాన్ని కాపాడడానికి అమెరికా తన టాస్క్ ఫోర్స్ 74 అనే అణు విమాన నౌకని బంగాళాఖాతంలోకి పంపింది. బ్రిటన్ తన నౌకాదళాన్ని పంపింది. భారత్ని బెదిరించి పాకిస్తాన్కు సాయం చేయడానికి వారు వచ్చారు. ఆ క్లిష్ట సమయంలో భారత్కు అండగా నిలిచింది ఎవరో తెలుసా? రష్యా, అప్పటి సోవియట్ యూనియన్. రష్యా తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ని పంపి భారత్ జోలుకొస్తే మేము అమెరికాతో యుద్ధానికి సిద్ధమని హెచ్చరించింది. రష్యా దెబ్బకు అమెరికా, బ్రిటన్ తోక ముడిచి వెనక్కి వెళ్లిపోయాయి. అంతేకాదు, ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ విషయాల్లో ప్రపంచ దేశాలన్నీ భారత్కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధమైన ప్రతిసారి రష్యా తన వీటో అధికారాన్ని వాడి భారత్ను కాపాడింది. అలాంటి ఫ్రెండ్ని అమెరికా ఇచ్చే ఏదో కాగితం కోసం భారత్ వదులుకుంటుందా? కష్టకాలంలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు. రష్యా ఆ నమ్మకాన్ని దశాబ్దాలుగా నిలబెట్టుకుంది. ఇప్పుడు అమెరికా వచ్చి రష్యాతో మాట్లాడొద్దు అంటే భారత్ వింటుందా? అసంభవం. ఐసీసీ వారెంట్ అండ్ లీగల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఇంకో పెద్ద పాయింట్ ఉంది. 2023లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ యుద్ధ నేరాల కింద ఆయన అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అమెరికా వాదన ఏంటంటే, చూడండి, కోర్టు వారెంట్ ఉంది కాబట్టి పుతిన్ని అరెస్ట్ చేయాలి లేదా బ్యాన్ చేయాలి. కానీ ఇక్కడ భారత్ ఒక అద్భుతమైన లాజిక్ మాట్లాడింది. అసలు ఐసీసీ రోమ్ స్టాట్యూట్ ఒప్పందంపై భారత్, అమెరికా, రష్యా, చైనా ఈ పెద్ద దేశాలేవి సంతకాలు చేయలేదు. అంటే ఐసీసీ చట్టాలు భారత్కు వర్తించవు. మా దేశ చట్టాల ప్రకారం మాకు నచ్చిన వారిని మేం పిలిపించుకుంటామని భారత్ తేల్చి చెప్పింది. గతంలో పుతిన్ సౌదీ అరేబియా, యుఏఈ వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు రాచరికపు స్వాగతం లభించింది. ఏనుగుల అంబారీలు, యుద్ధ విమానాల సెల్యూట్స్తో స్వాగతం పలికారు. ఆ దేశాలు కూడా అమెరికా మిత్రదేశాలే. కానీ వాళ్లు కూడా అమెరికా మాట వినలేదు. ఇప్పుడు భారత్ వంతు. భారత్ స్ట్రాంగ్ రిప్లై. ఇప్పుడు అసలు క్లైమాక్స్ కొద్దాం. అమెరికా, యూరప్ దేశాలు తెచ్చిన ఈ ఒత్తిడికి భారత్ ఎలా స్పందించింది? భారత విదేశాంగ మంత్రి జయశంకర్ శైలి మీకు తెలిసిందే. ఆయన మాటలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, కానీ అర్థం మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. భారత్ ఈ విషయంపై తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. డిసెంబర్ 4న పుతిన్ భారత్ వస్తున్నారు. ఆయన మా గెస్ట్. మా గెస్టుకు ఎలాంటి మర్యాద చేయాలో, ఎలాంటి భద్రత కల్పించాలో మాకు తెలుసు. మూడో దేశం మాకు నీతులు చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క డైలాగ్తో వాషింగ్టన్, లండన్లోని ఆఫీసుల్లో నిశ్శబ్దం ఆవహించింది. ఎందుకంటే భారత్ ఇప్పుడు 1990ల నాటి బలహీనమైన దేశం కాదు. భారత్ స్పష్టంగా 2 విషయాలు చెప్పింది. మేము అమెరికాతో స్నేహం చేస్తాం, రష్యాతోనూ స్నేహం చేస్తాం. మా జాతీయ ప్రయోజనాలే మాకు ముఖ్యం. మాకెవరు ఆయుధాలు ఇవ్వాలో మీరే నిర్ణయించలేరు. రష్యా మాకు కేవలం ఆయుధాలు అమ్మడం లేదు, టెక్నాలజీని ఇస్తోంది. మా దేశంలో ఫ్యాక్టరీలు పెట్టడానికి సాయం చేస్తోంది. అమెరికా పాకిస్తాన్కు F-16 ఇస్తుంది, కానీ భారత్కు టెక్నాలజీ ఇవ్వదు. కానీ రష్యా బ్రహ్మోస్ క్షిపణి లాంటి అద్భుతమైన టెక్నాలజీని భారత్తో పంచుకుంది. చివరిగా ఈ మొత్తం ఎపిసోడ్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది రష్యాను ఒంటరి చేసే ప్రయత్నం కాదు. ఇది భారత్, రష్యా బంధాన్ని తెంచే ప్రయత్నం. ఒకవేళ భారత్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటే చైనా సరిహద్దుల్లో మనకు రష్యా సపోర్ట్ పోతుంది. ఐక్యరాజ్య సమితిలో మనకు రక్షణ కవచమైన వీటో పవర్ పోతుంది. తక్కువ ధరకొచ్చే రష్యా ముడి చమురు ఆగిపోతే పెట్రోల్ ధరలు $200 దాటుతాయి. మన ఆయుధాలకి స్పేర్ పార్ట్స్ దొరకవు. అందుకే భారత ప్రభుత్వం చాలా తెలివిగా, ధైర్యంగా అడుగులేస్తోంది. పుతిన్ పర్యటన యథావిధిగా జరుగుతుంది. S-500, Su-57 డీల్స్పై చర్చలు జరుగుతాయి. భారత్ ప్రపంచానికిచ్చే సందేశం ఒక్కటే, మేం ఎవరి పక్షం కాదు, మేం భారత్ పక్షం. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? అమెరికా, యూరప్ దేశాల బెదిరింపులకు భయపడి భారత్ తన పాత మిత్రుడు రష్యాను దూరం చేసుకోవాలా? డిసెంబర్ 4న జరగబోయే ఈ భేటీ ప్రపంచ రాజకీయాల్ని ఎలా మారుస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి.